రాప్తా నియోజకవర్గంలో హింసా రాజకీయాలు రోజురోజుకు తీవ్రతమవుతాయి. సాక్షాత్తు టీడీపీ నేతలు ఎక్కడికక్కడ హింసను ప్రేరేపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెడుతున్న వాతావరణం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నిన్న రాప్తాడు కాన్స్టిట్యున్సీ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. ఎందుకంటే పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్యపై రాడ్లతో అదేవిధంగా కర్రలతో విచక్షణరహితంగా పరిటాల వర్గీయులు, పరిటాల సునీత బంధువులు దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర గాయాల పాలైన కురుబ లింగమయ్య నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి అదేవిధంగా రాప్తా నియోజకవర్గంలో జరుగుతున్న హత్య రాజకీయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. ప్రధానంగా ఎట్లా చూస్తారు గోరంట్ల మాధవ్ గారు ఈ హత్య ఘటన ఏ విధంగా చూస్తారు? గత కొన్ని రోజులుగా రాప్తాడు కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, టీడీపీ నేతలు చేస్తున్న హింసను ఏ విధంగా చూస్తారు మీరు? మనం ఈ రాష్ట్రంలో గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రము రామరాజ్యంగా సంక్షేమంగా ఉంటే ఈరోజు ఈ రాష్ట్రం రావణ కాష్టంగా మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అని, సంక్షేమం అని, సూపర్ 6 అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలతో, హత్యా ప్రయత్నాలతో, మానభంగాలతో, దోపిడీతో, దౌర్జన్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా రాప్తాడు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాంతంలో ఏ ఒక్క నేరం కానీ, ఏ ఒక్క దోపిడీ కానీ, దౌర్జన్యం కానీ, హత్య కానీ, హత్యా ప్రయత్నం కానీ లేకుండా ఈ నియోజకవర్గాన్ని ఎంతో నీట్గా కాపాడుకోవడం జరిగింది. ఇప్పుడు సునీతమ్మ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక రకాలుగా మొన్న ఆత్మకూరు మండలంలో సిద్ధరాంపురం అనే గ్రామంలో బాలన్న అనే ఒక కురువల్ల వ్యక్తిని దుర్మార్గంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న ఎలక్షన్ మండలాధ్యక్షుని ఎన్నిక రోజు కురువ నాగిరెడ్డి పైన దౌర్జన్యం చేయడం జరిగింది. నిన్న స్వయాన సునీతమ్మ తమ్ముని కొడుకు ఆదర్శ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో సునీతమ్మ కనుసన్నల్లోనే, శ్రీరామ్ కనుసన్నల్లోనే కురువ లింగమయ్యపై అత్యంత దారుణంగా దాడి చేసి సంపి పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వము, ఈ సునీతమ్మని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పరామర్శించేందుకు వెళ్తున్న మిమ్మల్ని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎందుకు రామగిరికి అలౌ చేయడం లేదనుకుంటున్నారు? ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? ఏంటి మీ విశ్లేషణ ఏంటి? నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఈవెన్ అంతర్జాతీయ నేరస్తులు చనిపోతే కూడా ఆ శవాన్ని తల్లిదండ్రులకో, బంధువులకో, స్నేహితులకో చెప్పడం, స్నేహితులు, బంధువులు అందరూ కూడా క్షేమదాయకంగా దాన్ని ఖననం చేసుకోవడము, బూడ్చుకోవడము జరుగుతుంది. ఈరోజు లింగమయ్య హత్య జరిగిన తర్వాత బంధువులను రానివ్వకున్నారు, స్నేహితులను రానివ్వకున్నారు, కులస్తులను రానివ్వకున్నారు, పార్టీ పెద్దలను కూడా అక్కడికి రానివ్వకుండా ఎక్కడిదెక్కడ అరెస్టులను చేసి పోలీసు వారు కూడా అన్ని గ్రామాలలో మా లీడర్ల దగ్గరికి పోయి మీరు అక్కడికి పోతే కేసులు కడతామని కూడా బెదిరిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇది దుర్మార్గం పరాకాష్ఠకు చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిటాల సునీత కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, బీసీలను టార్గెట్ చేసినట్లు మీకేమైనా అనుమానం ఉందా? ఎందుకంటే కురుబ లింగమయ్య కూడా కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కార్యకర్త కొట్టినారు. ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారు. మీరు బాగా గమనించండి. ఆత్మకూరులో సిద్ధరాంపురం అనే గ్రామంలో బాలన్నను కొడితే ఆ బాలన్నను కొట్టిన దాంట్లో కూడా కమ్మొల్లే ముద్దాయిలు. ఈరోజు లింగమైన చంపిన దాంట్లో కూడా కమ్మొల్లే ముద్దాయిలు. ఇది అత్యంత హేయము, తీవ్రమైన నేరంగా నేను భావిస్తున్నాను. రైట్. మొత్తం మీద అయితే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కనుసన్నలోనే ఈ హత్య రాజకీయాలు జరుగుతున్నాయి. రాప్తాడు కాన్స్టిట్యున్సీలో హింసా రాజకీయాలు పెరుగుతున్నాయని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ముమ్మాటికి కరెక్ట్ కాదు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగమా అని చాలా స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.